నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీన్ని ఎలా గుర్తించవచ్చు? ఎగ్జిమా, విటిలిగోకి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది సోరియాసిస్ అని. అసలు ఇది ఎందుకు వస్తుంది అండ్ దీనికి అంటే ఇది ఎలా ఇబ్బంది పెడుతుంది జనాలను అంటారు? ఎస్, సో సోరియాసిస్ గురించి మాట్లాడుకునే ముందర అసలు వాట్ ఈస్ సోరియాసిస్ అనేది తెలుసుకుందాము. ఇట్ అకర్స్ ఆన్ స్కిన్ అన్నమాట. అంటే మనకి చర్మం మీద వచ్చే ఒక సమస్య. అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాము. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే నార్మల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదన్నా బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అని అంటే అది మనకి బాడీకి హాని చేస్తుంది అని అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని చంపేసి బయటికి పంపిస్తుంది అన్నమాట. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఈ వ్యాధి నుంచి పోరాడే శక్తి ఏదైతే బాడీలో ఉంటుందో అది ఏమవుతుందంటే నార్మల్గా క్రమంగా మన నార్మల్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. నార్మల్ సెల్స్ని ఎఫెక్ట్ చేయటం వల్ల మెయిన్గా ఒకవేళ స్కిన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి స్కిన్ పైన లేయర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే అది సోరియాసిస్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే యూజువల్గా స్కిన్ సెల్స్ అనేవి 30 రోజుల్లో డెడ్ అవుతాయి అన్నమాట. సో అలా డెడ్ అయినప్పుడు దాన్ని నార్మల్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో సోరియాసిస్లో ఏంటంటే స్కిన్ సెల్స్ అనేవి తొందరగా చచ్చిపోవడము, దానివల్ల పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది పొట్టులాగా డాండ్రఫ్ లాగా రాలిపోతూ ఉంటుందన్నమాట. సో ఇట్ కెన్ అకర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మనకి స్కాల్ప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రైవేట్ పార్ట్స్ వరకు కూడా మనకి ఈ సోరియాసిస్ అనేది చూడొచ్చు. ఇందులో మెయిన్గా మనకి ఏంటంటే సోరియాసిస్లో ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు మెయిన్గా వాళ్ళకి అలా పొట్టు రాలడం మూలన మెయిన్గా వాళ్ళు మెంటలీ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ సన్కి ఎక్స్పోజర్ అయ్యారు అని అంటే మెయిన్గా సన్ వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ స్కిన్ ఏదైతే చాలా సెన్సిటివ్గా ఉంటుందో అది ఇంకా బర్నింగ్ సెన్సేషన్ రావటము. అండ్ కొంతమందికి ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది, కొంతమందికి చలికాలంలో ఎక్కువ అవుతుంది. సో ఇలా మనకి కాలానికి సంబంధం లేకుండా అకార్డింగ్ టు దేర్ బాడీ టైప్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఆ డిసీజ్ అనేది అగ్రవేట్ అవ్వడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు మెయిన్గా మనము తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఎక్కువగా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్ట్రెస్ వల్లనే మనకి అగ్రవేట్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ దాంతోపాటు కరెక్ట్ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వటం మూలన మనకేమవుతుందంటే ఈ స్కిన్ కండిషన్ ఏదైతే ఉందో అది రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ సోరియాసిస్ అనేది స్టార్టింగ్లో కనుక గుర్తిస్తే దాన్ని రివర్స్ చేయొచ్చు అంటున్నారు. కాబట్టి స్టార్టింగ్లో గుర్తించడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ తర్వాత అవి ఎలా మారుతూ ఉంటాయి అంటారు? సో స్టార్టింగ్లో అయినా లేదంటే ఒళ్ళు మొత్తం ఉన్నా కూడా మనకి ఏంటంటే మెయిన్గా ఆ స్కిన్ మీద ఒక చిన్న పింపుల్ మాదిరి స్టార్ట్ అవుతుంది. వన్స్ అది స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే చిన్న పొట్టు స్కేలీ ఇరప్షన్స్ అని అంటాము. స్కేలీ అని అంటే మనకి తలలో డాండ్రఫ్ ఎలా అయితే ఉంటుందో అలా మనకి స్కిన్ మీద పొట్టు అనేది రాలుతూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇండికేషన్ ఫర్ సోరియాసిస్. దాంతోపాటు ఒకవేళ వాళ్ళకి ఆ స్కిన్ కండిషన్లో ఇచ్చింగ్ కానీ ఉన్నట్లయితే అంటే మెయిన్గా సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా ఆ స్కేలీ ప్యాచెస్ అంటే ఆ పొట్టు రాలటము, నెక్స్ట్ ప్యాచెస్ అనేవి కొంచెం థిక్గా ఉండడము, నార్మల్ స్కిన్ లేయర్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం థిక్గా ఉండడము, దాంతోపాటు ఇచ్చింగ్ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో అది మెయిన్గా నైట్ పూట రావటము అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఆ ప్యాచెస్ అనేవి చిన్నగా ఉండి పెరగడం కూడా జరుగుతుంది. సో ఇవి
స్టార్టింగ్ స్టేజెస్ అంటే మెయిన్గా ఒకవేళ తలలో వచ్చింది అని అంటే యూజువల్గా దాన్ని డాండ్రఫ్ కిందకే కన్సిడర్ చేసి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ ఇలా డాండ్రఫ్ని పోగొట్టుకోవడానికి మెడిసిన్స్ అనేవి వాడతారు. కానీ అది కనుక సోరియాసిస్ అయినట్లయితే ఎన్ని డాండ్రఫ్ ప్రోడక్ట్స్ వాడినా కూడా అది తగ్గదు. సో దీన్ని మెడిసిన్ తోటే తగ్గించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి అది డయాగ్నోసిస్ సరిగ్గా అవ్వకపోవటం వలన అది స్కాల్ప్ నుంచి చెవు వెనుక భాగం రావటము, అక్కడ నుంచి మనకి నెక్ మీద రావటం, అలా హోల్ బాడీకి అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి ఆ సోరియాసిస్ పేషెంట్ని మనం ముట్టుకుంటే మనకి కూడా ఆ జబ్బు వస్తుంది అని లేదు. సో ఇట్ ఈస్ నాట్ కంటేజియస్ అండి. అంటే మీరు ఆ పేషెంట్ని ముట్టుకోవచ్చు, వాళ్ళు తిన్న ప్లేట్లో కూడా తినొచ్చు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. బట్ దెన్ ఏంటంటే వాళ్ళకి ఆ స్ప్రెడ్డింగ్ అనేది ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతుంది. అండ్ ఇది కూడా వన్స్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సోరియాసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? సో మెయిన్గా మనకి సోరియాసిస్లో స్కాల్ప్ సోరియాసిస్, తర్వాత గట్టెడ్ సోరియాసిస్ అని చెప్పేసి, తర్వాత నేల్ సోరియాసిస్ అని చెప్పేసి, అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ పార్ట్ ఆఫ్ ద బాడీని బట్టి ఉంటుంది అనమాట. సో ఎక్కడొచ్చినా కానీ సోరియాసిస్ కండిషన్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఆ కండిషన్ రివర్స్ అయ్యే ప్రాసెస్ కూడా మనకి వాళ్ళకి ఎంత ఉంది బాడీలో, అంటే మనకి బాడీలో ట్రంక్ మీద అంటే బాడీ పైన ఉండటం కానీ, ఫేస్ మీద ఉండటం కానీ, ఆర్ కాళ్ళ మీద ఉండటం కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కన్సిడర్ చేసుకుంటూ అది ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి, అండ్ వాళ్ళకి ఎన్నేళ్ల నుంచి ఉంది అనేది కన్సిడర్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్లో అనేది ఉంటుందన్నమాట అకార్డింగ్ టు దేర్ స్కిన్ టైప్స్. ఇప్పుడు మనము డార్క్ కలర్ స్కిన్ టోన్ అయితే వాళ్ళకి ప్యాచెస్ కూడా కొద్దిగా డార్కే ఉంటాయి. అండ్ ఒకవేళ కొద్దిగా వైట్ స్కిన్ టోన్ అయితే వాళ్ళకి రెడ్డిష్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. సో ఎలా ఉన్నా కానీ మెయిన్ దాన్ని గుర్తించడం ఏంటంటే స్కేలీ ఇరప్షన్స్, అంటే డాండ్రఫ్ లాగా పొట్టు రాలుతుంది అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సోరియాసిస్. అండ్ ఎగ్జిమా అంటే ఎలా ఉంటుంది అండ్ దానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఎస్, సో ఎగ్జిమా అనేది ఒక స్మాల్ స్కిన్ కండిషన్ వేర్ స్కిన్ అనేది కొంచెం వాపు రావటం, అంటే స్కిన్ మీద కొద్దిగా ఇన్ఫ్లమేషన్ రావటం అనేది చూస్తాము. సో ఈ ఎగ్జిమాని డర్మటైటిస్ అని కూడా అంటాము. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జిమాస్లో మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎటోపిక్ డర్మటైటిస్, అదేంటంటే మనకి స్కిన్ చాలా థిక్గా అయిపోయి దానిలోంచి పస్ రావటం కానీ, లేదంటే ఊజింగ్ ఆఫ్ డిశ్చార్జెస్, బ్లడ్ సమ్ టైమ్స్ ఉండటము, అది బాడీలో ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం. కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డస్ట్ పడదు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ క్లాత్ మెటీరియల్ అనేది మన ఒంటికి పడకపోవటం మూలన మనకి ఈ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది వస్తుంది. అండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడటం మూలన, అండ్ ఆల్సో మనకి వెదర్ చేంజెస్ జరగటం మూలన ఇలాంటి డర్మటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా ఎటోపిక్ డర్మటైటిస్ చిన్నగా ఉన్నప్పుడు రావటము అండ్ క్రమంగా అది తగ్గడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ కాంటాక్ట్ డర్మటైటిస్లో ఏంటంటే ఈ ఏదైతే మనకి ఇరిటేట్ చేస్తుందో లైక్ డస్ట్ కానీ, వెదర్ చేంజెస్ కానీ, లేదంటే స్కిన్ మీద ఉన్న బట్ట కానీ, సో ఇలాంటివన్నీ ఇరిటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనము చేంజ్ చేసుకున్నట్లయితే మిగతా ఆ స్కిన్ కండిషన్ కూడా మనకి నార్మల్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెటల్స్ పెట్టుకుంటాము, కొంతమందికి నెక్లెస్ కానీ ఆర్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకున్నప్పుడు అక్కడ బ్లాక్ కలర్ ప్యాచెస్ అనేది రావటం జరుగుతుంది. సో దట్ ఈస్ కాంటాక్ట్ డర్మటైటిస్. దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు యూసఫ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం ఆ సమస్య కాల్పులు ఇక్కడ మీరు అన్నట్టుగా సోరియాసిస్ మాదిరిగా ఉన్నది, రెండు దగ్గర ఇట్లా ప్యాచెస్ లేక తయారైనది. నేను డాండ్రఫ్స్ వాడినా, మెడిసిన్ వాడినా తక్కువ అయితలేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు? మేడం కొంచెం మీరు డీటెయిల్గా చెప్పండి మేడం. ఎప్పటి నుంచి ఉంది మీకు? 1 year నుంచి ఉంది మేడం. ఇది
1 ఇయర్ నుంచి ఉంది. ఓకే. సో మెయిన్గా ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఏదైతే ఉందో మనకి అది తగ్గటం అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చు అండ్ కొంతమందిలో చాలా తొందరగా కూడా తగ్గడం జరుగుతుంది. సో ఆ ప్యాచెస్ అనేది ఎంత పెద్దగా ఉన్నాయి అండ్ ఎంత థిక్గా ఉన్నాయి అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో మీరేంటంటే మెయిన్గా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా రెడ్ మీట్ కానీ పుల్లటి పదార్థాలు లైక్ గోంగూర ఆర్ సిట్రిక్ లైక్ నిమ్మకాయ కానీ ఆర్ ఫిష్ కానీ ఇలాంటి పదార్థాలు అనేవి తీసుకోకూడదు. నాన్ వెజ్లో మెయిన్గా మటన్ కానీ చికెన్ కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ మీట్కి సంబంధించినవి అవి తీసుకున్నట్లయితే మీకు ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఆ స్కేలీ ఇరప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. సో మీరు ఆ డైట్ అనేది చేంజ్ చేసుకొని మీకు మీ బాడీ టైప్కి ఎటువంటి ఫుడ్ పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నట్స్ తిన్నా కూడా ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతుంది. నట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ అండి, అంటే మనకి గ్రౌండ్ నట్స్ అంటాము, పల్లీలు, దాంతోపాటు సోయా బీన్స్ పడకపోవడము, ఆలుగడ్డ తింటే పడకపోవడము. సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు అది పడక వాళ్ళకి ఇచ్చింగ్ అనేది ఎక్కువ అయ్యి ఆ ఎరప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీ బాడీ టైప్కి ఎటువంటి ఫుడ్ పడుతుంది పడదు అనేది మేము మా క్లినిక్లో ఒకసారి మీరు వచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టు మీకు డైట్ చార్ట్ కూడా ఇస్తాము అండ్ ఆల్సో ఎన్ని రోజులు మందులు వాడాలనేది కూడా చెప్తాము. వన్స్ కన్సల్ట్ ద క్లినిక్ సార్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు విటిలిగో అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? సో మెయిన్గా విటిలిగో అనేది బొల్లి అనే ఒక సమస్య అనమాట. సో తెలుగులో బొల్లి అంటాము. ఇది ఏంటంటే మెయిన్గా మనకి స్కిన్కి ఒక కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది బ్రౌన్ స్కిన్ టోన్, కొంతమందికి బ్లాక్ స్కిన్ టోన్ ఉంటుంది, కొంతమందికి వైట్ స్కిన్ టోన్ ఉంటుంది. సో ఈ స్కిన్ టోన్స్ మెలనోసైట్స్ అనే ఒక సెల్స్ వల్ల మనకి ఈ స్కిన్ టోన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విటిలిగోలో ఏంటంటే ఆ స్కిన్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కాజ్ ఏంటి అంటే అగైన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఆ మెలనోసైట్స్ అనే చిన్న సెల్స్ని ఎఫెక్ట్ చేయటం వలన అవి మనకి ఆ పిగ్మెంట్ అనేది తగ్గించేసి నార్మల్ స్కిన్ టోన్ కంటే చాలా తక్కువ స్కిన్ టోన్ తోటి మనకి ఆ ప్యాచెస్ అనేవి రావటం జరుగుతుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిన్ మీద వైట్ ప్యాచెస్ అనేది రావటం జరుగుతుంది. సో ఇది మనకి ఆటో ఇమ్యూన్ ప్రక్రియ. సో దీనిలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఇట్ ఈస్ నాట్ కంటేజియస్, అంటే వాళ్ళని ముట్టుకుంటే మనకు ఆ సమస్య వస్తుందని ఏం లేదు. మెయిన్గా వీళ్ళకి ఏంటంటే ఆ ప్యాచెస్ పెరుక్కుంటూ పోతాయి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అట్లా, అంటే ఫోకల్ అంటే ఒకటే ఏరియా దగ్గర ఉండటము అండ్ సమ్టైమ్స్ మనకి సెగ్మెంటెడ్ అన్సెగ్మెంటెడ్ అని అంటాము, అంటే ఒకటే ఏరియాలో 2-3 పార్ట్స్ దగ్గర ఉండటము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట మీద వచ్చినప్పుడు మనకి ఒక దగ్గర కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో ఉండటము ఆర్ ఒకటే దగ్గర పెద్ద ప్యాచ్ రావటం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అందులో. అది మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇష్యూ ఉంది అంటే మెయిన్గా దీనికి కూడా స్ట్రెస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. సో ఆ స్ట్రెస్ అనేది ఎలా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆఫీస్లో స్ట్రెస్ ఉన్నప్పుడు సరే పోనీలే అని అనుకుంటారనమాట. అలా కొంతమంది ఏంటంటే ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, సో ఇలాంటి స్ట్రెస్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అది మనకి బాడీ మీద ఎలా చూపిస్తుంది, దీన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అని కూడా అంటాము. అంటే మనకి మెయిన్గా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం మూలన మనకి స్కిన్ మీద ఆర్ బాడీ మీద మనకి డిసీజెస్ రావటం అనేది జరగటాన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అని కూడా అంటాము. సో ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు మెయిన్గా మనము స్ట్రెస్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసి దాన్ని కూడా రివర్స్ చేసేటట్టు చూస్తాము. అండ్ దీనిలో కూడా మనకి డైట్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ నాట్ బికాస్ యు ఆర్ యూజింగ్ హోమియోపతి మెడిసిన్స్, బికాస్ మీకు ఆ స్కిన్ కండిషన్ ఉండటం మూలన అది రివర్స్ బ్యాక్ అవ్వాలి అని అంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ దాన్ దాట్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఆల్సో వన్స్ హోమియో వాడిన తర్వాత మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం ఒకప్పటితో కంపేర్ చేస్తే. అసలు ఎలాంటి కండిషన్లో మన ఇమ్యూన్ సిస్టమ్ అలా రియాక్ట్ అవుతుందంటారు? సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది మెయిన్గా మనకి ఎటువంటి
కండిషన్లో వస్తుంది అంటే ఇంకా బాడీ మనకి గివ్ అప్ ఇస్తుంది అనమాట. అంటే మీరు తీసుకున్న స్ట్రెస్ లెవెల్స్ చాలు అని చెప్పేసి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాళ్ళ బాడీ సెల్స్నే అటాక్ చేయడం, తినేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి కండిషన్స్లో మెయిన్గా వై ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి అనే క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ లేదు. ఇట్ ఈస్ అన్ ఈడియోపతిక్ కాజ్. దేని మూలకంగా వస్తుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. అండ్ వన్స్ వచ్చింది అని అంటే రివర్స్ బ్యాక్ అవ్వడం అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో నాట్ ఓన్లీ ఇన్ స్కిన్ కండిషన్, డిఫరెంట్ కండిషన్స్లో కూడా మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావటం జరుగుతుంది. మసిల్లో రావటము, ఆర్ మనకి బోన్స్లో రావటము, ఆర్ ఇట్లా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థైరాయిడ్లో రావటము. సో ఇలా మనకి డిఫరెంట్ ఆర్గన్స్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని డిఫరెంట్ విధాలుగా ట్రీట్ చేస్తాము. మెయిన్గా ఏంటంటే మనము ఇచ్చే కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ టోటల్ బాడీ జీన్ని మనకి నార్మల్ వేలో కన్వర్ట్ చేసి ఉన్న ప్రాబ్లమ్ని రివర్స్ చేసి అండ్ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని రిపీట్ అవ్వకుండా చూసేటట్టు మెడిసిన్స్ అనేవి ఉంటాయి. బికాస్ వీఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ హోమియోపతిక్ ఫార్ములాస్. మనకేంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా రివర్స్ అయ్యి మళ్ళీ ఈ ప్రాబ్లం, ఈ కండిషన్ ఏదైతే ఉందో రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అండ్ సోరియాసిస్ కానీ, ఎక్సీమా కానీ, విటిలిగో కానీ వీటిని కనుక ట్రీట్ చేయకుండా మనం నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో మెయిన్గా సోరియాసిస్ని ట్రీట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఆ కండిషన్ అనేది ఒళ్ళంతా వచ్చేసి ఆ పొట్టు అనేది రాలుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కడ కూర్చున్నా కూడా ఆ పొట్టు అనేది ఎక్కడ కూర్చున్నా కూడా కింద పడిపోతూ ఉంటుంది. అండ్ దే ఫీల్ వెరీ ఎంబారస్డ్ అనమాట. అండ్ దాంతోపాటు సోషల్గా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేకపోవడం, సోషల్గా వాళ్ళు కాన్ఫిడెంట్గా తిరగలేకపోవడము, అండ్ దాంతోపాటు వాళ్ళు ఎక్కడ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా ఉండటము, అండ్ ఎవరితో కూర్చున్నా కూడా దే కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఆర్ రియల్లీ ఎదుటి వాళ్ళకు కూడా అది అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఇవ్వటం మూలన వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోకపోవడం. సో ఇలాంటి డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ రావటం మూలన డిప్రెషన్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ స్కిన్ కండిషన్ అనేది మెడిసిన్ వాడకపోతే ఒక ఏరియా దగ్గర నుంచి డిఫరెంట్ ఏరియాకి మొత్తం బాడీ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్ చేయించుకుంటే మనకి అది పెద్దగా అవ్వకుండా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ఒకవేళ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కండిషన్స్ కానీ ఈ కండిషన్లో మీరు ఉన్నట్లయితే అది మీరు కంపల్సరీ స్టాప్ చేయాలి. బికాస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ అవ్వాలి అంటే ఇలాంటి అడిక్షన్స్ అనేవి ఉండకూడదు. అండ్ ఉన్నాయి అని అంటే యూ కెన్ లిటరలీ సీ త్రూ యువర్ సెల్ఫ్ అనమాట. మీకు మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు మీ కండిషన్ అనేది వాటి మూలకంగా పెరుగుతుంది అని. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు భీమయ్య గారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి భీమయ్య గారు. నమస్తే అండి. నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? నమస్తే. ఓకే, మీ సమస్య చెప్పండి మేడంతో. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. తగ్గించిన మేడం. ఓకే, మేడంతో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే ఈ బాధల మొత్తం శరీరంలో మేడం వినబడుతుందా మేడం? చెప్పండి. ఈ మన ఒక్కొక్క చిన్నగా గడ్డల్లాగా ఇప్పుడు శరీరం అక్కడక్కడ చిన్నగా మన గడ్డల్లాగా అవుతున్నాయా మేడం? ఓకే, ఎప్పటి నుంచి అవుతున్నాయి? ఏం లేదు, కానీ అక్కడక్కడ శరీరం చేతుల మీద, తొడల కాడ అక్కడ ఇక్కడ చిన్నగా గోలుగుండ్ల లెక్క గట్టిగా ఉన్నాయి. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయి అవి? ఏం నొత్తలేవు. బ్లడ్ మరి గడ్డ కట్టిందా లేకపోతే? బ్లడ్ గడ్డగట్టడం కాదండి, అది సమ్ టైమ్స్ లైపోమా అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ లైపోమా అనే కండిషన్లో మనకి ఏంటంటే ఫ్యాట్ అనేది అట్లా బాల్ లాగా డిపాజిట్ అయిపోయి ఉంటుంది స్కిన్కి కింద. దాని మూలకంగా ఒకటే దగ్గర బాల్ లాగా ఉండటం మూలన మీకు అలా గడ్డలు అనేవి ఉంటాయి. దాని మూలకంగా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. బట్ దాని ఫర్దర్గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది లైపోమా అనేది పెద్ద సైజులో ఉన్నప్పుడు లోపల ఉన్న పార్ట్స్ని కంప్రెస్ చేయటం మూలన సమ్ టైమ్స్ పెయిన్ రావటం, ఇరిటేషన్ రావటం అనేది జరుగుతుంది. సో ఆ సైజ్ని తగ్గించుకోవడానికి మన దగ్గర మందులు ఉన్నాయి. అండ్ ఆల్సో అది ఒకసారి మీరు క్లినిక్కి కన్సల్ట్ అయితే మీకు ఎట్లా ఉందనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఎంత సైజులో ఉంది, ఈజ్ ఇట్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ అనేది చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు పద్మ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి.
నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం నాకు చేతులకును కాళ్ళకు అవుతున్నాయి మేడం. ఏమవుతున్నాయమ్మా? అంటే సోరియాసిస్ లాగా ఇట్లా ఊడిపోకుండా బ్లడ్ లా వస్తుంది మేడం కొంచెం అందులోంచి. ఓకే, ఎప్పటి నుంచి అవుతుంది మీకు? 1 year అవుతుంది మేడం. 1 year. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అమ్మా బయట? తీసుకుంటున్నా మేడం. వాడుతున్నా కానీ వాడినంత సేపే పనిచేస్తుంది. సోరియాసిస్ అనే కన్సిడర్ చేశారా అమ్మా బయట కూడా? అవును మేడం. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు బ్లడ్ కూడా వస్తుంది అని అంటే కొద్దిగా డీప్ లెవెల్లో కట్స్ అనేవి ఉన్నాయి అని అర్థము. సో అది రివర్స్ అవ్వటానికి వీలు ఉందమ్మా. ఒకసారి మన దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అయితే మీకు ఎట్లా ఉంది స్కిన్ కండిషన్ అనేది చూసి దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో ఆ స్కిన్ కండిషన్ ఒకటే పార్ట్ దగ్గర ఉందా, డిఫరెంట్ పార్ట్స్లో ఉందా అనేది చూసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలనేది క్లియర్గా చెప్తాము. ఓకే మ్యామ్, అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు సోరియాసిస్ కానీ ఎగ్జిమా, విటిలిగో వీటికి ఏ బేసిస్లో ట్రీట్ చేస్తారు అండ్ ఇంతకాలం ట్రీట్మెంట్ వాడితే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయని ఏమన్నా ఉంటుందంటారు? సో మెయిన్గా ఎటువంటి ట్రీట్మెంట్ అనేది చూసుకున్నట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్టు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సోరియాసిస్ ఉంది ఆర్ వెటిలిగో ఉంది ఆర్ ఎగ్జిమా ఉంది అండ్ నా పక్కనున్న పర్సన్కి కూడా అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను ఇంకా తను ఇద్దరం సేమ్ మెడిసిన్స్ వాడితే మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఒకటేలాగా ఉండదన్నమాట. ఎందుకంటే నాకు వచ్చిన కండిషన్స్ కాజెస్ వేరే ఉంటాయి, వాళ్ళకు వచ్చిన కండిషన్ కాజెస్ వేరే ఉంటాయి. సో కన్సిడరింగ్ వాళ్ళ కాజెస్ అండ్ ఆల్సో వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ బాడీ టైప్ ఎలా ఉంది, నాకు కోల్డ్ వెదర్లో అగ్రవేట్ అవ్వచ్చు అండ్ నా పక్కనున్న వ్యక్తికి హాట్ వెదర్లో అగ్రవేట్ అవ్వచ్చు. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి మంచిగా అనిపించవచ్చు, నాకు అసలు వాటరే ఇంటేక్ అవసరం లేకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. వాళ్ళ ఇండివిజువలిస్టిక్ వే ఎలా ఉంది అనేది చూసి దానికి తగ్గట్టు వాళ్ళ కాన్స్టిట్యూషన్కి మనము జెనెటిక్ వేలో ట్రీట్ చేస్తే గనక ఆ సమస్య ఏదైతే ఉందో అది రివర్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి 0 అవుతాయి. అండ్ ఆల్సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకి ట్రీట్మెంట్ అనేది ఎక్కడ అవైలబిలిటీ అనేది ఉండదన్నమాట. సో ఇటువంటి కండిషన్స్లో కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సాల్వ్ అవ్వటం మంచిదే. కాబట్టి మీరు ఒక్కసారి కన్సల్ట్ అయితే మీకు దాని మూలకంగా మీకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డ్యూరేషన్ వాడచ్చు అండ్ ఆల్సో ఎటువంటి ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాము. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, గోపాల్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. మేడం నేను రాజగోపాలాచారి నిజామాబాద్ ఫ్రమ్. ఏం లేదు మేడం, మా పాప 10th క్లాస్ చదువుతుంది. ఓకే. పాపకు తలలో తెల్లటి ఇది మన పాపెడలో అంత తెల్లగా వస్తుంది, పొడిలాగా కారుతుంది, పొడిలాగా వస్తుంది, అప్పుడప్పుడు బ్లడ్ కూడా వస్తుంది మేడం. ఓకే అండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది అది? దాదాపు ఒక 2-3 years నుంచి ఉంది. అది స్కిన్ స్పెషలిస్ట్ కు నిజామాబాద్ లో చూపించినాము చాలా మందికి. అది టెంపరవరీ, అది ఎప్పుడైతే మందు పెడతామో అప్పుడే తర్వాత తగ్గట్లేదు. అది ఏం మందు పెడుతున్నారు, దేని గురించి పెడుతున్నారండి? అది స్కిన్ స్పెషలిస్ట్ చూపిస్తే అది ఏంటంటే సోరియాసిస్ లాగా వచ్చింది, దానికి ఇది అని చిన్న ఆయింట్మెంట్ టైపు అవన్నీ ఇచ్చారు, షాంపూస్ ఇచ్చారు. కానీ అది పెట్టినంత వరకే తగ్గుతుంది, తర్వాత మళ్ళా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఆ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ పెట్టినంతసేపు మీకు రిలీఫ్ అనేది ఉంటుంది, మళ్ళీ తర్వాత మీకు ఆ ప్రాబ్లం అనేది రివర్స్ బ్యాక్ అవుతుంది. సో మనం లైఫ్ లాంగ్ ఆ ట్రీట్మెంట్ వాడలేము, ఏ ట్రీట్మెంట్ కూడా ఏ మెడిసిన్ కూడా లైఫ్ లాంగ్ వాడలేము. కాబట్టి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం మెడిసిన్స్ వాడి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అండ్ దాంతోపాటు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడటానికి లేకుండా కూడా ఉంటుంది. సో కంఫర్టబుల్గా ఉండటానికి వన్స్ ఒకసారి మీరు మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అయితే మీకు ఆ కండిషన్ ఎట్లా ఉంది అనేది ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అండ్ ఆల్సో ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలనేది కూడా క్లియర్గా చెప్తాము. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, లింగస్వామి గారు. నమస్తే అండి. మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. మాకు రైట్ సైడ్ చేతికి ఇట్లా పుల్పుల్లాగా ఏర్పడ్డదండి. ఎలా అండి? పింపుల్స్ లాగా వచ్చి
కొంచెం లావు కొంచెం ఎట్లా అంటే ఇట్లా చిన్న సైజు మన బాల్ సైజులో వచ్చిందండి రైట్ సైడ్ హ్యాండ్కు. ఓకే. అదే అయితే ఇది తగ్గట్లేదండి. మన హాస్పిటల్ కూడా పోతే సారు ఆపరేషన్ చేయాలి, సర్జరీ అది చేయాలని చెప్తారు. అంటే దానివల్ల నాకేం ఎఫెక్ట్ లేదు, కాకపోతే అదే టచ్ చేసి గట్టి ఫ్రెష్ చేస్తే నొప్పి వస్తుంది మేడం. ఓకే, ఒక్కసారి ఆ స్కిన్ కండిషన్ ఎలా ఉందనేది చూస్తే కానీ మనము డయాగ్నోస్ చేయలేమండి. సో అది పెయిన్ కూడా వస్తుంది అంటున్నారు, ఒకసారి క్లినిక్ వచ్చి చూపించండి. సో మీకు ఆ కండిషన్ ఏంటి అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు, మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ విషయంలో? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో 100% లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే 0 రిజల్ట్స్ ఉంటాయి. సో మెయిన్గా మనకి తీసుకున్న ఫుడ్ దగ్గర నుంచి మనము స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, బ్రీదింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంతసేపు మనం ఎండలో ఉంటున్నాము, సో ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ లేకనే ఈ కండిషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఒకటే క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో 24 గంటలు కూర్చుంటాను అని అంటే న్యూట్రిషన్స్ రావు. ఫస్ట్ థింగ్, సన్లైట్ లేకపోతే బాడీకి న్యూట్రిషన్ అనేది అబ్జార్బ్ అవ్వదు. విటమిన్ డి లేకపోతే కాల్షియం ప్రొడక్షన్ కానీ, కాల్షియం మనకి బోన్స్లో స్ట్రెంగ్త్ కానీ అలాంటివి ఉండవు. అండ్ ఆల్సో థైరాయిడ్ సరిగ్గా లేకపోతే మనకి బాడీలో ఈ విటిలిగో అనే సమస్య ఎక్కువగా అవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ రావటం మెయిన్ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. సో తీసుకున్న ఫుడ్ మనకి బాడీకి ఎంత ఫుడ్ అయితే కావాలో అంత తీసుకోకుండా, అండ్ ఎటువంటి ఫుడ్ కావాలో అది మనము కన్జ్యూమ్ చేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత ఫుడ్ కన్జ్యూమ్ చేసినట్లయితే మనకి బాడీ చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నమాట. తీసుకున్న చాలు అని వాళ్ళు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా చెప్తారు. సో మెయిన్గా ఏంటంటే మనకి మన బాడీకి, మన హైట్కి, మన వెయిట్ ఎంత ఉండాలి, అండ్ ఆల్సో మన హైట్కి ఎంత వరకు ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మన బిఎంఐని ఒకసారి చూసి దాన్ని బట్టి మనము చెప్తామన్నమాట. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఇంటర్నల్గా మెటబాలిక్ డిసీజెస్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఇట్లాంటి డిసీజెస్, పీసీఓడి ఇట్లాంటివి ఉన్నాయి అని అంటే ఎటువంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లము రిజాల్వ్ అవ్వదు, అండ్ ఎటువంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే అది తొందరగా రిజాల్వ్ అవుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తాము. సో ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్నప్పుడు కండిషన్స్ అనేవి రివర్స్ అవ్వవు. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు 100% లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వినోదిత గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.